నినాదం ఎప్పుడు కూడా బలంగా ఎత్తుకొని పార్టీలో ప్రధానంగా ఉన్న 3 పార్టీలు కూడా ఎత్తుకుంటున్నాయి. మేము అధికారంకి వస్తే సీఎం చేస్తామని ఒక పార్టీ, మేము టీపీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చినామని ఒక పార్టీ, లేదంటే ప్రస్తుతం ఇంకో పార్టీ మంత్రుల పదవి ఇచ్చినామని మేము అంటున్నాం. సో ఏంటి వీళ్ళ పరిస్థితి ఎందుకంటారు అంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కి ముందు కామారెడ్డి డిక్లరేషన్లో 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇస్తున్నారు, మళ్ళీ కాంట్రాక్టర్లో రిజర్వేషన్లు ఇస్తాను బీసీలకు. ఇవాళ రిజర్వేషన్లు ఇస్తాని మోసం చేస్తారు అనేది బీసీలు గమనించి ఇవాళ బీసీలు అందరూ ఏకమై ఇవాళ ఎవరు ఒక తీన్మార్ మల్లన్న ఈ రాష్ట్రానికి మొగాడు రేపు కాబోయే ముఖ్యమంత్రి అనునిత్యం క్యూనిట్ ఛానల్ ద్వారా మనకు ఏం అన్యాయం జరుగుతుంది, మనల్ని ఎవడు మోసం చేస్తుండు అనేది క్లియర్ కట్గా చెప్పిండు. ఇవాళ వీడు మన శత్రువు, వీడు కమ్మారెడ్డి వెలమ, వీడు మన శత్రువు అని తెలిపిన మునగాడెవరు? తీన్మార్ మల్లన్న. కులాల మధ్య గొడవలు పెడుతున్నాను కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎట్లా మీరు చూస్తారు? ఎవరన్నారు కులాల మధ్య ఎందుకు గొడవలు ఎందుకు అవుతున్నాయి? అరే మనల్ని ఆగం చేస్తుర్రు, మనల్ని మోసం చేస్తుర్రు. మనం ఎమ్మెల్యేలం కావాలి, మనం మంత్రులం కావాలి, రాజ్యం మన చేతులలో ఉండాలి. అత్యధిక శాతం ఉండాలి. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఆర్డినెన్స్ వస్తే మీకు ఆర్డినెన్స్ ద్వారా ఎట్లయితుంది? ఆర్డినెన్స్ ద్వారా ఇది పెద్ద కుట్ర. అసలు ఆర్డినెన్స్ ద్వారా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ఆర్డినెన్స్ తీసుకొచ్చిండు. 33% ఉన్న రిజర్వేషన్లు 23% తీసుకొచ్చిండు. ఇది ఆర్డినెన్స్ ద్వారా కాదా? ఆర్డినెన్స్ ద్వారా ఎట్లా రిజర్వేషన్లు వస్తాయి? ఇలా బీసీలని మరొకసారి మోసం చేసే కుట్ర ఇది. ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు రావు. వీళ్ళు బలంగా కొట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంది, అక్కడ కూడా మేము కొట్లాడతాం. తెలంగాణలో 42% రిజర్వేషన్ బీసీలకు తీసుకొస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు సీట్లు ఇస్తామంటుంది. ఎట్లా చూస్తాం? ఒక వీడియో చూపిస్తా. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ముఖ్యమంత్రి? రేవంత్ రెడ్డి గారే కదా. ఒక వీడియో చూపిస్తా. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు అనేది మీరు చూడండి ఒక వీడియో. కాబట్టి అసలు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం. అట్ని జైల్లో పెట్టాలి. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. ఎవరు చెప్పారు? ఇలా ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి ఏమంటుండు? రిజర్వేషన్లు అడిగిన వ్యక్తిని జైల్లో పెట్టాలంటుండు. మరి వీళ్ళు రిజర్వేషన్లు ఇస్తారా? అంటే మేమంత పిచ్చోళ్ళమా? మరి ఎందుకు రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రి, రెడ్డి ముఖ్యమంత్రి అని కూడా చెప్తున్నాం. మరి ఒకవైపు అవును, మేము గిట్లా చెప్తున్నాం. చివరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చివరి ఓసీ ఎమ్మెల్యేలు గిట్లా ఈ రాష్ట్రానికి. రేపు మా బీసీ రాజ్యంలో మా బీసీలు ఎమ్మెల్యేలు ఉంటారు, మీ మినిస్టర్లు. మాకు 42% ఎందుకయా? మేము ముఖ్యమంత్రి సీట్ ఇచ్చినాక 60 తీసుకుంటాం. మేము ఎంతున్నాం మా వాటా మేము తీసుకుంటాం. ఎస్టీల వాటా ఎస్టీలకు ఇస్తాం, ఎస్సీల వాటా ఎస్సీలకు ఇస్తాం. ఇదే ఓసీల వాటా గిట్ట ఓసీలకు ఇస్తాం. 100% తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో బీసీ రాజ్యం రాబోతుంది. 2028 టార్గెట్. మా టార్గెట్ బీసీ ముఖ్యమంత్రి. రైట్. ఎక్కడి నుంచి వచ్చిలే? మాది నాగార్జున సాగర్ కాన్స్టిట్యూన్సీ నియోజకవర్గం. సో ఎందుకు రావాల్సి వచ్చింది ఇక్కడికి ఈరోజు? ఇక్కడ బీసీ వాదం తీన్మార్ మల్లన్న గారు బలంగా ఎత్తుకున్నారు కాబట్టి బీసీలను చైతన్యవంతం చేయడానికి మేమందరం మల్లన్న అంట తప్పకుండా నిలబడతాం. బడుగు బలైన వర్గాలకు చెందిన తీన్మార్ మల్లన్న గారి అంట తప్పకుండా నడుద్దామని మేము అందరం అనుకుంటున్నాం. బీసీ నాయకులందరూ కూడా మేల్కోవాలి ఇప్పుడు. ఎందుకంటే మల్లన్న ద్వారా మనం మేల్కుంటున్నాం. ఎందుకంటే ఇంత ఉన్న గత బీసీ నాయకులంతా మనందరినీ తిప్పించుకొని వాళ్ళ పబ్బాలు గడుపుకోనికి కూడా రాజకీయాలు చేశారు. కానీ ఏనాడు కూడా మన మల్లన్న లేక మనల్ని చైతన్యవంతం చేస్తున్నారంటే మల్లన్న గారు. ఈరోజు తెలంగాణలో మల్లన్న స్వామి ఎంతైతే పవర్ఫుల్లో ఈరోజు మన మల్లన్న కూడా అంత పవర్ఫుల్. ఇవన్నీ డ్రామాలు. మన కవితతో ఏమీ కాదు. కవితని నమ్మొద్దు. మల్లన్న చెప్పుతుంది వింటే మన భవిష్యత్తు బాగుపడుతుంది. ఇప్పుడు యువకులు కూడా గమనించాలి మనం. ఎందుకంటే ఇప్పుడు మల్లన్న వెంటురు. ఇప్పుడు ఈరోజు చూసుకున్నట్టయితే మల్లన్న చెప్తుంది 100% కరెక్ట్. మనం చాలా వెనకబడిపోతున్నాం. ఎందుకంటే బీసీలో కూడా పప్పు పడడం ఎట్లా అవుతుందంటే 2-3 కులాలను పట్టుకొని ఒక బీసీలో ఎన్నో కులాలు ఉన్నాయి. 120 కులాలు ఉన్న బీసీలు ఈరోజు ఒక 2-3 కులాలను చూపించుకొని రాజకీయ పబ్బాన్ని నడిపిస్తున్నారు. మరి వెనుకబడిన కులాలు ఎంతమంది ఉన్నాం? మనం ఎంత వెనుకపోతున్నాం అనేది ఆలోచించుకోవాలి. ఈరోజు మీటింగ్కి కానీ మల్లన్న చూసి మల్లన్న మీటింగ్ చూస్తారు మీరు. అజయ్ మనం ఏం చూస్తూ వస్తున్నాం? 100% మల్లన్నతోనే సాధ్యం. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక నినాదం ఉంటుంది పార్టీ పరంగా. ఇప్పుడు బీజేపీకి హిందుత్వ నినాదమో, లేకపోతే బీఆర్ఎస్కి కార్యకర్తల నినాదం, ఇంకొక ఒక నినాదం ఉంటుంది. సో మీరు ఏ నినాదంతో మల్లన్న మీటింగ్కి వస్తున్నారు? ఈయన బీసీ నిదానమే. మేము మా భవిష్యత్తు బాగుపడాలి, మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు బాగుపడాలి. ఎంతసేపు సన్న బియ్యము. ఆర్ కృష్ణయ్య గారు కూడా ఈరోజు చూసుకున్నట్టయితే ముందుకొచ్చి
టైం వచ్చింది, మనం మాట్లాడాలి. ఇవి ఉద్యమం చేసి ఏం లాభం ఇన్నేళ్ళ నుంచి. కవిత గారితో సపోర్ట్ ఇచ్చినట్టు కదా మొన్న కవిత కూడా కవిత గారితో సపోర్ట్ చేసి అదే కదా వాళ్ళ పబ్బాలు కలుపుకోనికి, వాళ్ళ రాజకీయ పబ్బాలు కలుపుకోనికి. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో పదవి తీసుకోవాలి, వాళ్ళ రాజ్యం మేలుకోవాలి. అంటే మా వెనుకబడిన కులాలు ఉన్నాయి, వెనుకబడిన కులాలను ఎప్పుడైనా ముందుకు తీసుకొచ్చి ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనే కారణం. ఈరోజు మల్లన్న గారు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఎంటూని నడిపిస్తాం, మల్లన్నని సీఎం చేస్తాం. ఎక్కడ నుంచి ఇవన్నీ పరిణామాలు చూస్తే ఏమనిపిస్తుంది? ఈరోజు రాష్ట్ర ప్రజలకు, బీసీ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడానికి, అదేవిధంగా వీళ్ళని సమాయత్తం చేయడానికి, స్థానిక సంస్థ బీసీ రాజ్యాధికారానికి ఏ విధంగా రావాలని మల్లన్న గారు చేపట్టిన ఉద్యమంలో మేమంతా వచ్చినాం. ఇక్కడికి మేమంతా ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. ప్రజలు కలిసి రావాలి, మీరందరూ చైతన్యం కావాలి, మన రాజ్యాన్ని మనం సాధించుకుందామని వచ్చినాం. ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్సీ నిన్న కవిత గారు కూడా సోమాజిగూడలో సమావేశం ఏర్పాటు చేసింది, నేను కూడా బలంగా కొట్లాడుతున్నానని ఒకవైపు చెప్తూనే రేవంత్ రెడ్డితో సపోర్ట్గా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కొద్దిగా ఇట్లా చూస్తారు. ఇదంతా బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా నీరుగార్చాలి, 42% ఉద్యోగాలలో రాజకీయంగా ఏ విధంగా, పొలిటికల్గా ఏ విధంగా రిజర్వేషన్ రాకుండా చేయాలని కుట్రతో చేసిన భాగం తప్ప ఇంకోటి కాదు. 42% రిజర్వేషన్ బలంగానే కొట్లాడుతున్నారు, ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ చట్టం తీసుకురాకుండా ధర్నాలు ఎందుకు? చట్టం తీసుకురావడానికి ప్రభుత్వమే ఒత్తిడి తేవాలి. ఒత్తిడి తేవాలి తప్ప ఒక రోజు ఆర్డినెన్స్ అని చట్టం అని ఏంది తమాషా. ఇప్పుడు హైకోర్టు కూడా ముట్టికాయలు వేసింది గవర్నమెంట్కి, సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టాలని. సో ఇట్లా నిజంగా పెట్టే అవకాశం ఉందా? 42% బీసీలకు అమలు చేసి బీసీలకు రిజర్వేషన్ అమలు చేయడం నుంచి కానేక చేయరు. కోర్టు వంకతోటి కోర్టులో ఎన్నికల వాయిదా తీసుకుని కుట్ర భాగం ఇదంతా. థ్యాంక్ యూ. జై మల్లన్న. సావిత్రిబాయి పూలే. జై మల్లన్న. మల్లన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. మల్లన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీ ఐక్యత వర్ధిల్లాలి. బీసీ ఐక్యత వర్ధిల్లాలి. మేమెంతో మాకంతో, మేమెంతో మాకంతో. ఆడవాడు వీడవాడు మల్లన్న కాటేవాడు. ఆడవాడు వీడవాడు మల్లన్న కాటేవాడు. ఆడవాడు వీడవాడు మల్లన్న కాటేవాడు. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. మల్లన్న నాయకత్వం వర్ధిల్లాలి. మీరందరూ వచ్చి కూర్చొని ప్రతి ఒక్కరు బుక్కులు ఉంటాయి మూడు, అలా ఎంట్రీ చేయాలి, పేరు, ఎక్కడి నుంచి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.